చదువుల పట్ల ఆసక్తి, చిన్నతనం నుంచే క్రమశిక్షణ, సాటి విద్యార్థుల మధ్య వ్యక్తిగత గుర్తింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వినూత్న కార్యక్రమాలతో విద్యార్థులలో నూతన ఉత్తేజాన్ని నింపడం జరుగుతుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఫాదర్ జేవి రెక్స్ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని కార్మిక్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేస్తూ కార్యక్రమాలను ప్రారంభించుకున్నారు. అనంతరం రయోల ఎడ్యుకేషనల్ సొసైటీ ఫార్మర్ అధ్యక్షులు అమూల్ రాజ్ చేతుల మీదుగా ఎల్కేజీ, యూకేజీలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మెడల్స్ తో పాటు ధృవపత్రాలను అందించి వారిని అభినందించారు. తదనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఫార్మల్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ చాలా చక్కగా జరిగింది. 88 స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ఘనంగా, ఉత్సాహంగా, సంబరంగా ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీని చేసుకున్నారు. పిల్లలందరూ చాలా చక్కగా వాళ్ళ యొక్క స్పీచెస్తో, వాళ్ళ యొక్క డాన్సెస్తో మరియు వాళ్ళ యొక్క పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేశారు. ఈనాటి కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ టీచర్స్ ఆఫ్ ఫార్మల్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా చక్కగా చాలా రోజులు కష్టపడి ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేశారు. ఈ ప్రోగ్రాంలో ఎంతోమంది పేరెంట్స్ పాల్గొన్నారు. ఫార్మల్ హై స్కూల్, ఫార్మల్ అకాడమీ has made a tremendous impact in the field of education for the past 62 years. 62 సంవత్సరాలుగా ఈ విద్యా రంగంలో ఎంతో మందికి మంచి విద్యని అందించి వాళ్ళంతా మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఫార్మల్ హై స్కూల్ క్రమశిక్షణ మరియు చదువుకి మారుపేరు కనుక ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ విజయవంతంగా జరిగినందుకు నా టీచర్స్కి, తల్లిదండ్రులకు, ఇంకా ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసినందుకు నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్. గత 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేద పోడు రైతులను అటవీశాఖ అధికారులు తరచూ ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఫారెస్ట్ డివిజన్ అధికారులకు పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు పోడు రైతులపై చేపడుతున్న దుశ్చర్యలను మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో చెన్నూరు FDO కార్యాలయం ఎదుట పోడు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సభ్యులతో పాటు పోడు రైతులు పాల్గొన్నారు. పోడు రైతులకు పట్టాలు వెంటనే, పోడు రైతులకు పట్టాలు వెంటనే, పోడు రైతులకు పట్టాలు వెంటనే, ఫారెస్ట్ అధికారుల వేధింపులు. బొప్పారం. నా పేరు కనమే నమ్ముతా. 40 ఏళ్ళు అవుతాంది పోడు భూమి. నా చుట్టూ అందరికి తక్కువ అందరినీ ట్రాక్టర్ పెట్టుకొని తునుకొని ఇస్తాడు. నాది నడుమున్నది, నాది అద్దంటాడు.
ఫారెస్ట్ వాడు వస్తాడు ఎడ్ల నాగండ్లతో వాళ్ళకెందుకు వస్తుంది మాకెందుకు? ఇది ఆ రోజు కొట్టిందేనా? ఇది వాళ్ళు ఆ రోజు కొట్టుకున్నా, నేను కూడా ఆ రోజే కొట్టుకున్నా. వాళ్ళకు అధికారం నాకు, ఫారెస్ట్ ఆఫీస్ లో వాళ్ళకి ఇచ్చిన అధికారం నాకుండదా? నేను ఇట్లా కొత్తగా కొట్టుకున్నా, నా కంచి దాటిపోతాన్నా, కంచి ఇవల్లనే కదా నేను కొట్టుకున్నది. ఇబ్బందులకు గురి చేయొద్దు. అందరికి పోటీ రైతులకు అందరికి దున్నుకోవాలి. అందరికి నమస్కారం. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో సుమారు 40 సంవత్సరాల నుండి పిన్నారం, ఎసన్వాయ, ఎడగట్ట, బొప్పారం 4 గ్రామ పంచాయతీల పరిధి లోపల సుమారు 200 ఎకరాల భూమి. వీళ్ళు 40 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. వీళ్ళకు కొంతమందికి గతం లోపల పట్టాలు కూడా ఇచ్చిండ్రు. కానీ ఫారెస్ట్ అధికారులు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఆల్రెడీ 4 గ్రామాలల్లో వాళ్ళ బార్డర్ ట్రెంచ్ కొట్టుకొని హద్దు నిర్ణయించుకున్నారు. హద్దు యువతల ఈ రైతులందరూ వ్యవసాయం చేసుకుంటారు. కానీ ప్రతి సంవత్సరం ఎట్ట నాగళ్ళతో దున్నద్దు, నాగళ్ళు పట్టుకొని గుంజుకొని పోవుడు, ట్రాక్టర్లను పెడితే ట్రాక్టర్లు పట్టుకొని పోవుడు, నానా రకాలుగా హింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ కష్టాలన్నీ పెట్టద్దని చెప్పి మా సిర్పూర్ శాసనసభ్యులైనటువంటి పాల్వాయి హరీష్ రావు గారు నిన్ననే కొండ సినోక గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆమె కూడా హామీ ఇచ్చింది, ఈ సంవత్సరం మేము పోటు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కోటపల్లి మండలంలో ఉన్నటువంటి పోటు రైతులతోటి కూడా ఈ రోజు ఎండిఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కార్యాలయానికి రావడం జరిగింది. కార్యాలయం లోపల వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, చాలా మంది రైతులను మన ఫారెస్ట్ అధికారులు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. మరి పిన్నారం లోపల ఉన్నటువంటి చుట్టూన్న రైతులు వ్యవసాయం మొత్తం చేస్తారు. ఒకే ఒక్క రైతు ఆయనను మాత్రం ఆపుతారు. అంటే మీరు నువ్వు వ్యవసాయం చేసుకోవాలంటే పలానా కలిసి రామని, మీకు జీతము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తుందా, పలానా ఇస్తాడా? పలానా కలిసి రాపో, కలిసి వచ్చినాక వ్యవసాయం చేసుకో, పలానా కలిసి వచ్చిన వ్యవసాయం చేస్తానికి మీరు పాలేరు నౌకరు చేస్తారు వాళ్ళ ఇళ్ళలా? అవునే, పాలేరు నౌకరు చేస్తే వాళ్ళ ఇళ్ళలోనే చేయరు, ఫారెస్ట్ ఆఫీస్లో చేయకుర్రి. ఇది సరి అయినటువంటి విధానం కాదు. ఇంకోసారి వాళ్ళని కలిసిరా వీళ్ళని కలిసిరామని ఫారెస్ట్ అధికారులు రైతులకు చెప్పినట్టు అయితే మీ పేర్లు పెట్టి ఇక్కడ ధర్నా చేపిస్తారని చెప్తాను. మర్యాదగా ఉండదు. రూల్స్ ఫాలో కండి. రాష్ట్రం అంతా ఒక రూల్ ఉంటుంది, ఆయన ఒక్క రైతుకు ఒక రూల్ ఉంటుంది. అలే ఇది సరి అయినటువంటి విధానం కాదు. ఫారెస్ట్ అధికారులకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరు ఫారెస్ట్ అంతా అమ్ముకపోతా అంటే జంగల్ ఉన్నటువంటి అడవి జంతువులన్నీ పోతాయి, పులులు పోతాయి, జింకలు పోతాయి, అన్ని పోతాయి. మీకు పట్టింపు లేదు. వాళ్ళు 40 ఏళ్ల నుంచి కొట్టుకున్నాక మీరు ఆల్రెడీ బార్డర్ కూడా పెట్టుకున్నారు. బార్డర్ పెట్టుకున్నాక బార్డర్ అవతల చేసుకోవడానికి మీరు వేధిస్తా ఉన్నారు. ఇది సరి అయినటువంటి విధానం కాదు. మేము కూడా కోటపల్లి రైతులను తీసుకొని PCCF దగ్గరికి త్వరలోనే పోయేటందుకు ప్లాన్ చేస్తా ఉన్నాము. అప్పటి వరకు ఈ కేతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఆరేంద్ర స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఈదునూరి సారంగారావు, కోశ అధికారిగా బండ అమర్నాథ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని విధాలుగా అందరినీ కలుపుకొని నడుస్తామని అన్నారు. తమపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలియజేశారు. ప్రెస్ క్లబ్ కేతనపల్లి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఆరేంద్ర స్వామి సిటీ కేబుల్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ఈదునూరి సారంగారావు, జనం సాక్షి, కోశాధికారిగా బండ అమర్నాథ్ రెడ్డి, ఉదయం పేపర్, అదేవిధంగా ముఖ్య సలహాదారులుగా కల్వల శ్రీనివాస్, జర్నలిస్ట్ దినపత్రిక, ప్రచార కార్యదర్శిగా ఆర్యలి గోపికృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులుగా గంగారపు గౌతమ్ కుమార్, కొండ శ్రీనివాస్, నాంపల్లి గట్టయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి కొనగంటి దుర్గాప్రసాద్, సహాయ కార్యదర్శులు నెల్లూరి శ్రీనాథ్,
పురుషోత్తం గంగులు యాదవులను ఎన్నుకున్నాము. ఈ క్లబ్కు గౌరవ అధ్యక్షులుగా పిలుమల్ల గట్టయ్య ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. కేతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నలిస్టులు అందరూ కూడా, రామకృష్ణాపూర్లో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ఉండడానికి ఈరోజు అందరం కలిసి ఐక్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మేమందరం కూడా ఈరోజు ఐక్యంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. ఈ రామకృష్ణాపూర్లో ఇప్పుడు ఒకటే ప్రెస్ క్లబ్ ఉంది. గతంలో ఈ కేతన్పల్లి ప్రెస్ క్లబ్ 2 ప్రెస్ క్లబ్లుగా 2 గ్రూపులుగా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు ఒకటే ప్రెస్ క్లబ్గా ఉంది. ఈ విషయాన్ని అందరూ కూడా, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఉన్నది మాత్రం ఒకటే ప్రెస్ క్లబ్, మిగతా ప్రెస్ క్లబ్ లేదు. ఎక్కడైనా కూడా ఒకటే ప్రెస్ క్లబ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒకటే ప్రెస్ క్లబ్ ఉంది, అది కేతన్పల్లి ప్రెస్ క్లబ్ అని మీకు గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో మీరు అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ క్లబ్, కేతన్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఆనంద స్వామి గారు, తర్వాత ప్రధాన కార్యదర్శిగా సారంగారావు గారు, ట్రెజరర్గా అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే నన్ను ముఖ్య సలహాదారునిగా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా కమిటీ బాధ్యతలు అప్పచెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో అందరూ కూడా తప్పకుండా మా ప్రెస్ క్లబ్లో ఉన్న కమిటీకి అందరూ కూడా సహకరించి మాకు తోడ్పాటు అందించాలని కోరుతున్నాం. నిర్మల్ జిల్లాలో ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీని నిర్వహించారు. ఫుడ్ కమిషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆహార భద్రతల పట్ల అమలవుతున్న తీరును ఆయన పరిశీలించారు. అలానే అంగన్వాడీ కేంద్రాలు, మాతా శిశు సంక్షేమ కేంద్రంతో పాటు MLS పాయింట్ల వద్ద తనిఖీని నిర్వహించారు. జిల్లాలో ఆహార భద్రత అమలు అవుతున్న తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆహార భద్రత ప్రతి ఒక్కరి హక్కు అనే ఆహార భద్రత విషయంలో జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులు సంతృప్తికరంగా పనిచేస్తున్నట్లు, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఏదైతే తెలంగాణ ఫుడ్ కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల్లో పర్యటించడం జరుగుతుంది. అదే భాగంగా ఈ హాస్పిటల్ రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో ప్రతి వార్డు, ప్రతి ఏదైతే ఈ డెలివరీకి సంబంధించిన వార్డులను సందర్శించడం జరిగింది. ఇక అన్ని విధాల మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న మేడం గారు అందరినీ కూడా ప్రతి పేషెంట్ను దగ్గర పోయి పలకరించి వాళ్ళ బాధలు చూసుకుంటూ వాళ్ళ సాధక బాధల్లో పాల్పంచుకొని అన్ని విధాలు కూడా వారికి ఆమె అందరినీ చూడడం జరుగుతూ ఉంది. ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే నిర్మల్ జిల్లాలో పర్యటించినామో అక్కడ పోతే అంగన్వాడీ కానీ, ఇక్కడ పోతే రేషన్ షాపులు కానీ, స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఎక్కడ చూసినా కానీ ఈ నిర్మల్ జిల్లాలో అన్ని విధాల అన్ని సౌకర్యాలు అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా కూడా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కానీ మేము ఇప్పుడు కలెక్టర్ రివ్యూలో వారికి చెప్పి అవి కూడా సార్ట్ అవుట్ అయ్యే విధంగా చూస్తాము. కాబట్టి మాకు ఇక్కడ వచ్చినందుకు ఉదయం నుంచి మా ఎంబడి జిల్లా అధికారులందరూ కూడా మా ఎంబడి తిరుగుతూ ఉన్నారు. వారు కూడా మాతో తిరిగినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఉన్నదో ఇప్పటికి కూడా మేము సంతృప్తిగా ఉన్నాము. జిల్లా విషయం కాడికి వస్తే అన్నీ కూడా ఎక్కడ కూడా ఏ లోపాలు లేకుండా మీరు చూస్తున్నందుకు జిల్లాధికారులను మరోసారి అభినందిస్తూ ఉన్నాము. ఇలానే సాగాలి, ఇలానే మనం ప్రజలకు సేవ చేయాలి, బీద వాళ్ళకి సేవ చేయాలి అనే సంకల్పంతో ఉన్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.
విద్యార్థులు యోగాను అభ్యసించడం ద్వారా అనేక లాభాలు చేకూరుతాయని యోగా మాస్టర్ కోంపెల్లి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని మౌంటిసరీ పాఠశాలలోని విద్యార్థులకు యోగాపై అవగాహన సదస్సును నిర్వహించారు. యోగా గురువు ముల్కాల శంకర్ విద్యార్థులకు యోగా యొక్క ఆవశ్యకత, దాన్ని అభ్యసించడం ద్వారా పొందే లాభాలని వారికి వివరించారు. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మౌంటిసరీ స్కూల్ ప్రిన్సిపాల్ గారి సహకారంతో ఈరోజు ఈ స్కూల్లోని పిల్లలకు మా యోగా మాస్టర్ శంకర్ గారి సమక్షంలో వారి దగ్గర నేర్చుకున్న నా పేరు రమేష్ కుమార్, మా మిత్రుడు పొలిటికల్ లీడర్ మద్ది శంకర్ గారు మందమర్లో యోగా విద్యని అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు ఖాళీ టైంలో విలువైన సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామాలు, తర్వాత యోగా సంబంధించిన విజ్ఞానము, మన ప్రాచీన ఋషులు అందజేసిన యోగా రహస్యాలు, ఎలా జీవించాలి సమాజంలో, పర్సనల్గా ఎలా నియమాలు పాటించాలి, ఆసన ద్వారా శరీరం ఏ విధంగా దృఢమవుతుంది, రజోగుణం తమోగుణం ఎలా తగ్గుతుంది, ప్రాణాయామం ద్వారా ఎంత వాళ్ళకు ఏకాగ్రత ఆరోగ్యం పెరుగుతుంది, శ్వాసను తగ్గడం ద్వారా వాళ్ళ లైఫ్ ఎలా పెంచుకోవచ్చు, ఇప్పుడున్న అకాల మరణాలను ఎలా నివారించాలి, తర్వాత ధారణ సమాధి, ఇటువంటి ధ్యానం ద్వారా ఏ విధంగా మన బ్రెయిన్లో పిట్యూటరీ మాస్టర్ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి ఎలా వీళ్ళు అద్భుతంగా ఒత్తిడి లేకుండా సులభంగా ఫస్ట్ క్లాస్గా పాస్ అవ్వాలి, ఎలా డెవలప్ కావాలి, ఒక డెవలప్ అయ్యి ఫస్ట్ క్లాస్ మెరిట్ రావడమే ముఖ్యం కాదు, అద్భుతంగా జీవించాలి, రేపు వాళ్ళు భారత పౌరులు ఎలా కావాలి, తర్వాత వాళ్ళు కూడా మంచి పేరెంట్స్ కావాలి. ఈ విధంగా జీవించే మొత్తం విజ్ఞానం వచ్చి మన యోగాలో ఇవ్వబడింది, మన ఋషులు తెలియజేశారు. కాబట్టి ఈ సమ్మర్ వెకేషన్స్లో అందరూ స్కూల్ పిల్లలు మార్నింగ్ ఉదయం సింగరేణి గ్రౌండ్లో 6 AM to 7:30 వరకు అందరికీ ఉచితంగా నేర్పిస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరికీ అన్ని స్కూళ్ళ పిల్లలకు తెలియాలని మా ఈ సంకల్పము. అందరూ కూడా ఇది మీ తోచిన వారికి తెలియజేయండి, గ్రూపుల ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఈ విలువైన అవకాశాన్ని అందరికీ అందించి మన వంతు సమాజంలో మంచి కార్యక్రమానికి అందరం చేయూతనిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన సార్కి, మా మాస్టర్ శంకర్ గారికి, మిత్రుడు శంకర్ గారికి అందరికీ ధన్యవాదాలు. పిల్లలకు మంచి శుభాకాంక్షలు, ఆశీస్సులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో అజ్ఞాత మోనిష్ కుటుంబానికి పోలీసులు చేయూతను అందించారు. ఈ సందర్భంగా అనేక సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న ఆత్రం లచ్చన్న కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించారు. తదనంతరం వారు మాట్లాడుతూ అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలని రచ్చన్నకు పిలుపునిచ్చారు. అదేవిధంగా లచ్చన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సుధాకర్, ఎస్ఐ రాజేందర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పారుపల్లి గ్రామంలో ఆత్రం లచ్చన్న అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. మావోయిస్టు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళిద్దరూ ఉంటారు ఇక్కడ. సో ఈ రిలేటివ్స్కి మనము ఆర్థిక సహాయము, అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకు ఇచ్చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ఆత్రం లచ్చన్న ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో, మావోయిస్ట్ అజ్ఞాతంలో ఉన్నారో ఆ వ్యక్తికి అప్పీల్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మీరు వెంటనే ప్రభుత్వానికి లొంగిపోయి మీరు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వారి రిలేటివ్ అయిన వాళ్ళ వదిన గారు, అన్న కొడుకు వాళ్ళకి రేషన్, నెలకు సరిపడా రేషన్, ఒక బియ్యం బస్తా, అదేవిధంగా నిత్యావసర సరుకులు, తర్వాత తనకు బట్టలు పెట్టడం జరిగింది. ఈ విధంగా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మా గౌరవ సిపి గారు, రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా
ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మా గౌరవ డీసీపీ గారు భాస్కర్ సార్ గారు ఐపీఎస్ సార్ కూడా మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్కి మమ్మల్ని చేయమని చెప్తూ ఉంటారు. సో వారిద్దరి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా ఆత్రం లచ్చన్న ఎక్కడున్నా కూడా తన ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి అందరిలాగా మంచి జీవనం గడపాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తూ ఈ ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు ఎస్ఐ కోటపల్లి గారిని అభినందిస్తాను.